కౌడిపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో గురువారం రోజున ఎంపీడీఓ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అధికారులు ప్రజాపాలనలో భాగంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా పథకాల ఎంపికపై గ్రామసభ నిర్వహించారు. సభ జరుగుతుండగానే ఇండ్లు ఉన్నవారికి జాబితాలో ఇల్లు రావడం జరిగిందని, అదేవిధంగా రేషన్ కార్డులు ఉన్నవారికి రేషన్ కార్డులు మంజూరు కావడం జరిగిందని ఎంపీడీఓ శ్రీనివాస్ పై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తపరిచి గందరగోళం సృష్టించారు. గ్రామసభలో బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ నాయకులకు కొద్దిపాటి గొడవ జరిగింది. ఎంపీడీఓ శ్రీనివాస్ లబ్ధిదారుల జాబితాలో పేరు లేని వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీఓ శ్రీనివాస్ సూచించారు. గ్రామ సభలో దరఖాస్తు చేసుకున్న వారందరికీ సంక్షేమ పథకాలు వర్తిస్తాయని సభను ఉద్దేశించి తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ వెంకటేశం, గ్రామస్తులు పాల్గొన్నారు. అభిప్రాయాలను సేకరించడానికి ఈ గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. మన గ్రామంలో నివసిస్తున్న అర్హులైన అందరు లబ్ధిదారులకు ఈ పథకాల కింద సహాయం అందించాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఈ 4 పథకాలు: 1 ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, 2 రైతు భరోసా, 3 కొత్త రేషన్ కార్డులు, 4 ఇందిరమ్మ. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ప్రజాపాలనలో భాగంగా భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు సంవత్సరానికి ₹12,000 ఇవ్వడానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేయబడుతుంది. ఈ పథకంకి కావాల్సిన అర్హతలు ఏంటంటే, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నమోదు చేయబడి 2023-24 ఆర్థిక సంవత్సరంలో కనీసం 20 రోజులు పనిచేసిన భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబానికి ఈ ఆర్థిక సహాయం అందించడం కొరకు ఏర్పాటు చేస్తున్నాం. పై కార్యక్రమాల్లో ఇంకనూ మిగిలిపోయిన అర్హులైన లబ్ధిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించి వారిని కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో చేర్చడం జరుగుతుంది. అదేవిధంగా 2వ రైతు భరోసా. వ్యవసాయ అభివృద్ధి మరియు రైతు సంక్షేమమే మన ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత అంశం. అందులో భాగంగా రైతు భరోసా సహాయాన్ని ప్రతి సంవత్సరం ఎకరాకు ₹12,000 పెంచడం జరిగింది. వ్యవసాయ యోగ్యమైన అన్ని భూములకు ఈ సహాయాన్ని ఈ నెల 26వ తేదీ నుండి అందించడానికి నిర్ణయించబడింది. వ్యవసాయ యోగ్యం కాని భూములకు ఈ సహాయం వర్తించదు. మన గ్రామంలో ఉన్న రైతులందరూ ఈ పంట పెట్టుబడి సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. దయచేసి మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, ఇందులో వ్యవసాయ యోగ్యం కాని రైతు భరోసా రాదంటారు. అది ఏంటంటే ఇల్లుగా మారినాయి, లేఅవుట్గా మారినాయి, లేకపోతే గోదాములు కట్టుకున్నాయి, లేకపోతే బిజినెస్ సెంటర్గా మారినాయి. ఆ ల్యాండ్స్ మాత్రమే, వాటికి మాత్రమే రైతు భరోసా నేను ఇవ్వడం జరగదు. వ్యవసాయ భూములన్నిటికీ కూడా ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అందులో రాళ్ళు రప్పలు ఉండి వ్యవసాయం చేయలేని పరిస్థితి ఉన్న భూములకు మాత్రం తొలగించడం జరిగిందని చెప్పడం జరిగింది. అలాగే 3వది కొత్త రేషన్ కార్డు. ప్రభుత్వం దగ్గర ఉన్న వివరాల ఆధారంగా రేషన్ కార్డు లేని నిరుపేదలను గుర్తించి అర్హులైన నిరుపేదలందరికీ కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఏర్పాటు చేస్తున్నాం. మీ సేవ ద్వారా రేషన్ కార్డులలో అదనపు కుటుంబ సభ్యులను చేర్చడానికి వచ్చిన దరఖాస్తులు గ్రామ సభల ద్వారా ఆమోదించుకొని అదనపు కుటుంబ సభ్యులను చేర్చడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. అంతేకాకుండా ఎవరైనా కొత్తగా దరఖాస్తులు ఇవ్వదలుచుకుంటే వీటిని కూడా స్వీకరించి పరిశీలన చేయబడతాయి. అదేవిధంగా ఈరోజు గ్రామ సభకు హాజరు కాని వారు మండలంలో ప్రజాపాలన సేవా కేంద్రాల్లో కూడా దరఖాస్తులు ఇవ్వచ్చు. వీటిని కూడా పరిశీలన చేయబడుతుంది. పరిశీలన పూర్తయిన తర్వాత అర్హులందరికీ రేషన్ కార్డు జారీ చేయబడతాయి. ఈ రేషన్ కార్డులు కూడా మీరు అప్లై చేసుకున్నారు. గతంలో వాటికి ఒక లిస్ట్ వచ్చింది, కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి. అలాగే మీ సేవ ద్వారా చాలా రోజుల క్రితం 3-4 సంవత్సరాల నుంచి కూడా అడిషనల్గా అందులో చేసుకోవడానికి కుటుంబ సభ్యులకు అప్లై చేసుకున్నారు. అవి కూడా వచ్చినాయి. ఆ జాబితాలు ఉన్నాయి. అవి అన్నీ చదువుతాము. చదివినప్పుడు మీరు గమనించండి, మీ సామాన్య కాలేదా, అందులో పేరు వచ్చిందా రాలేదా అనేది చెప్పినట్లయితే, ఒకవేళ రాకపోతే మళ్ళీ దరఖాస్తు ఇస్తే దాన్ని పరిశీలించి ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఇవ్వడానికి. అలాగే గత గ్రామ సభలో మన గ్రామంలో ఇండ్లు లేని వారి నుంచి దరఖాస్తులు స్వీకరించాము. అట్టి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగింది. ఈ క్షేత్ర పరిశీలనలో ఇంటి స్థితిగతులను, ఇప్పుడు నివసిస్తున్న ఇంటి కప్పు వివరాలు, ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన స్థలాన్ని పరిశీలించి ఫోటోలు కూడా తీసుకోవడం జరిగింది.
40 ఏళ్లలోపు యువ వితంతువులు, పారిశుద్ధ్య కార్మికులు, అంగవైకల్యం కలవారు, భూమి లేని నిరుపేదలు, ఈటీఎస్ కూలీలు మరియు ట్రాన్స్జెండర్స్ను ప్రత్యేకంగా గుర్తించడం జరిగింది. ఇల్లు కట్టుకునేందుకు స్థలం ఉన్న వారిని ఒక జాబితాగా, స్థలం లేని వారిని రెండవ జాబితాగా ఈ గ్రామ సభలో మీ ముందు ఉంచుతున్నాం. మీ ముందు ఉంచిన వివరాలు సరిచూసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అభ్యంతరాలు ఏమైనా ఉంటే తెలియజేయగలరు. ప్రజాభవన్లో దరఖాస్తు చేసినా కూడా ఈ జాబితాలో పేరు లేని వారు గ్రామ సభలో దరఖాస్తు పెట్టుకోగలరు. లేనిచో మండల కార్యాలయం నుండి ప్రజాపాలన కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. అన్ని వివరాలు సేకరించిన తర్వాత అర్హులైన అందరికీ ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుంది. అయితే మనకు ఇంటింటికి ఇందిరమ్మ సర్వే కూడా చేశారు. అన్నీ కూడా ఫోటో ద్వారా తీసుకొని ఫోన్లో అప్లోడ్ చేయడం జరిగింది. దాని ఆధారంగానే ఇప్పుడు మనకు లిస్టులు కూడా వచ్చినాయి. అందులో ఏంటంటే స్థలం ఉండి ఇల్లు లేకుండా ఉన్న వాళ్ళు, పక్కా హౌస్ లేని స్థలం ఉండి ఇల్లు కట్టుకోవడానికి అటువంటి లిస్ట్ ఒకటి. అలాగే ఇల్లు కావాలి, వాళ్ళకి ఇల్లు లేకపోతే స్థలం కూడా లేదు, అటువంటి వారి లిస్టు కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కేవలం మీ గ్రామ సభ ఆమోదం కొరకు పంపించారు. అంటే అందులో తప్పులు జరిగాయా, ఇంకేమన్నా అవసరాలు ఉన్నాయా, ఆ లిస్టును మీరు ఒక్కసారి గమనించి ఉన్నది ఎలిజిబుల్ ఉంటే ఎలిజిబుల్ ఉన్నదని చెప్పండి, ఎలిజిబుల్ లేరు వాళ్ళు అంటే ఎలిజిబుల్ లేరని చెప్పండి. ఆ వివరాలు చెప్పినట్టయితే మిగతా వాళ్ళు ఎవరైనా అందులో రాకుండా ఉన్నట్టయితే వాటిని దరఖాస్తు రూపంలో ఇవ్వండి. అవి కూడా తీసుకోవడం జరుగుతుంది. తప్పకుండా ఇవన్నీ పరిశీలించడం జరుగుతుంది. ఇవి మంజూరీ కాదు, లిస్ట్ అనగానే మంజూరీ కాదు, అది గుర్తుపెట్టుకోండి. దయచేసి అర్థం చేసుకోండి.